జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జక్కంపూడి రాజా ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. జగన్కి అత్యంత సన్నిహితుడిగా పార్టీలో ఇప్పటికీ ఆయన హవా నడుస్తుందని అంటారు రాజనగరం ప్రజలు. వైసీపీ ఓటమి తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఎలాంటి మార్పులు తెచ్చాయి, ఇంతకీ జక్కంపూడి నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా నడిపిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలలో జక్కంపూడి కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జక్కంపూడి రామ్మోహన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ వారసుడిగా రాజకీయాలలో అడుగుపెట్టారు జక్కంపూడి రాజా. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జక్కంపూడి ఫ్యామిలీ జగన్కి జై కొట్టింది. దీనితో పార్టీలో జక్కంపూడి రాజాకి పెద్దపీట వేశారు జగన్. యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన జక్కంపూడి వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడు కావడంతో 2019 ఎన్నికల్లో రాజానగరం టికెట్ని కేటాయించింది వైసీపీ. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్పై 31,772 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. జక్కంపూడి ఎమ్మెల్యేగా గెలవడం, పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ హయాంలో జక్కంపూడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. పైగా మాకు నిడిగడ్డలు టు గాడాలి రోడ్డు సగంలో వేసి ఆపేశారు. ఇప్పుడు అది ఇవ్వాలి. మా గవర్నమెంట్ని మేము అదే కోరుతున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు రోడ్లు వేయాలి. అదొకటి. గత ప్రభుత్వంలో నిడిగడ్డలు టు బూరుగుపూడి వెళ్ళే దారి ఆ రోడ్డు వేస్తాను మాట ఇచ్చారు, కానీ వేయలేదు. ఈ గవర్నమెంట్లో ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి, 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆల్రెడీ అడిగాం, మేము చేస్తామని చెప్పారు, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ పండగ వెళ్ళిన తర్వాత నుంచి ఏదో స్టార్ట్ అవుద్ది అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి మాకు నమ్మకం కలిగిస్తుందే చేస్తారని మేము భావిస్తున్నాం. దీనితో అధికార పార్టీ ఎమ్మెల్యేగా జక్కంపూడి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అంటున్నారు స్థానికులు. గ్రామాలలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడంలో జక్కంపూడి కీలక పాత్ర పోషించారని అంటున్నారు ఆయన అనుచరులు. తండ్రికి తగ్గ తనయుగుడుగా నియోజకవర్గంలో కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారని పార్టీ క్యాడర్ చెబుతుంది. 2024 ఎన్నికల్లో జక్కంపూడి ఓటమి చవిచూశారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీలోనూ నియోజకవర్గంలోనూ యాక్టివ్గా ఉంటున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. జక్కంపూడికి ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. వైసీపీ ఓటమిపై స్పందించి జక్కంపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఓడినా గెలిచినా హీరోనేనని, జగన్ చుట్టూ ఉన్న కోటరీ కొంతమంది అధికారులు ఆయనను పక్కదారి పట్టించారని మాట్లాడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మంచి చేస్తేనే ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్ అని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తాము మాత్రం వైఎస్ కుటుంబంతోనే ఉంటామని స్పష్టం చేశారు జక్కంపూడి. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకులు చాలా మాటలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, కాపు సామాజిక వర్గం గురించి పట్టించుకోని వాళ్లు హీరోలు అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం కోసం ఎంతో కృషి చేశానని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పిన జక్కంపూడి రాజా మరో అడుగు ముందుకేసి జగన్ పిఏగా పనిచేసిన ధనుంజయ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారని జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలపై వైసీపీలో కూడా తీవ్ర చర్చ జరిగింది. మొత్తానికి జక్కంపూడి చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలో ఆయన క్రేజ్ పెరిగిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.